హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్‌లో ప్రోటీన్ పౌడర్ తయారు చేసి చూపిస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోవడానికి పూల్ మకానా 100 గ్రామ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ 50 గ్రామ్స్, పంప్కిన్ సీడ్స్ 50 గ్రామ్స్, చట్నీ శనగపప్పు 50 గ్రామ్స్, వాల్నట్స్ 50 గ్రామ్స్, బాదం పప్పు 50 గ్రామ్స్, పిస్తా 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని పూల్ మకానా వేసుకొని ఒక 1 మినిట్ వేయించుకుందాము. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. నెక్స్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అన్నీ వేయించుకుందాం. ఇవన్నీ కూడా ఒక 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేగిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిపోయినాయి. ఇప్పుడు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. సగం పూల్ మకానా వేసుకుందాం. ఇవి సగం వేసుకొని మిక్సీ చేసుకొని మళ్ళీ వేసుకుందాం అండి. ఇప్పుడు మెత్తగా అయిపోయింది కదా పొడి. ఇప్పుడు మనం కలకండ వేసుకుందాం. ఇందులో 50 గ్రామ్స్ వేస్తున్నాను. మిగతా దాంట్లో 50 గ్రామ్స్ వేస్తాను. కలకండ వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మిగిలినవి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఈ గిన్నెలో వేసుకుందాం. ప్రోటీన్ పౌడర్ రెడీ అయిపోయిందండి. నేను 100 గ్రామ్స్ మాత్రమే వేసాను కలకండ. మీరు కావాలంటే ఇంకో 100 గ్రామ్స్ వేసుకోండి. ఇది కొంచెం స్వీట్ తక్కువ వేసుకున్నాను నేను. ఈ ప్రోటీన్ పౌడరు రోజు ఒక గ్లాస్ పాలలో ఒక స్పూన్ పౌడర్ వేసుకొని తాగితే మజిల్ గ్రోత్కి హెల్ప్ అవుతుందండి. ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ కూడా పెరుగుతారు. ప్రోటీన్ పౌడరు ఇలా గ్లాస్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొన్ని నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.